గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనం సీరియస్ ఫ్రిక్షన్ అనే లెసన్ తెలుసుకుంటాము. ఫ్రిక్షన్ అంటే తెలుగులో ఘర్షణ. అయితే ఇక్కడ మనం అందరం థియరీ చెప్పుకున్నాము. ఈరోజు ప్రాబ్లమేటిక్ గురించి చెప్పుకున్నాము. ఫ్రిక్షన్ గురించి చెప్పుకున్నాము. ఫ్రిక్షన్ యొక్క మన ఫార్ములా ఉంది. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఆర్. మ్యూ అంటే ఏంటి, ఎఫ్ అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటి. మ్యూ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, ఎఫ్ అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్, ఆర్ అంటే నార్మల్ రియాక్షన్. అయితే ఇక్కడ ఒక హారిజాంటల్ సర్ఫేస్ ఉంది. ఈ హారిజాంటల్ సర్ఫేస్ మీద ఒక కొంత బరువు ఉంది. దీన్ని వెయిట్ ఆఫ్ ది బాడీ అంటారు. అయితే ఈ బాడీని కదిలించాలంటే ఏం చేయాలి, కొంత ఫోర్స్ ఉపయోగించాలి. ఆ ఫోర్స్ని ఏమంటారు, ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటారు. ఇక్కడ బాడీ ఉంది. ఈ బాడీ కొంత బరువు కలిగి ఉంది, సుమారు 15 కేజీలు కానీ 20 కేజీలు కానీ. ఈ బరువును కదిలించడానికి ఏం చేయాలి, కొంత ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉపయోగించాలి. ఎప్పుడైతే ఈ ఫోర్స్ ఉపయోగిస్తామో అప్పుడే ఈ బాడీ ఏమవుతుంది, కొంత దూరం కదులుతుంది. ఇప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఏంటంటే ఫ్రిక్షనల్ ఫోర్స్లకు మరియు నార్మల్ రియాక్షన్లకు మధ్య నిష్పత్తిని కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటారు. అంటే ఈ వస్తువుని ఎంత బలంతో అయితే ఉపయోగిస్తామో ఆ బలమునకు, ఆ వస్తువు యొక్క బరువులకు మధ్యలో నిష్పత్తిని ఏమంటారు, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటారు. దాని నుంచి మరొక ఫార్ములా కూడా కనుక్కోవచ్చు. ఆ ఫార్ములా ఏంటి, ఫ్రిక్షనల్ ఫోర్స్. మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఆర్ గురించి చెప్పుకున్నాము. దీన్ని బట్టి ఫార్ములా చెప్పుకోవచ్చు. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఆర్. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఆర్. మ్యూ ఇంటూ ఆర్. దీన్ని బట్టి ఫార్ములా అక్కడ లెక్కను చూడండి. ఇక్కడ వాట్ ఈస్ ది ఫోర్స్ రిక్వైర్డ్, వాట్ ఈస్ ది ఫోర్స్ రిక్వైర్డ్ టు మూవ్ ఏ బాడీ ఆఫ్ మాస్ 1000 kilograms. 1000 కేజీల బరువు ఉన్నటువంటి వస్తువుని కదిలించడానికి ఎంత బలం ఉపయోగించాలి. అయితే ఇక్కడ మనకు ఏమి ఇచ్చాడు, ఇఫ్ ది కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ 0.4. ఇక్కడ ఈ ప్రాబ్లంలో మనకి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ 0.4 ఇచ్చాడు. అదేవిధంగా ఇంకేం ఇచ్చాడు, మనకి మాస్ కూడా ఇచ్చాడు. అయితే ఇక్కడ ఆన్సర్స్ ఏమున్నాయి, ఆప్షన్ ఏ 4000 న్యూటన్స్, ఆప్షన్ బి 400 న్యూటన్స్, ఆప్షన్ సి 40 న్యూటన్స్, ఆప్షన్ డి 4 న్యూటన్స్. ఇక్కడ వెయిట్ దేనిలో ఇచ్చాడు, ఇక్కడ కేజీలో ఇచ్చాడు. ఇక్కడ మన ఆన్సర్ దేనిలో ఇచ్చాడు, న్యూటన్స్లో ఇచ్చాడు. కాబట్టి వెయిట్ దేనిలో మార్చుకోవాలి, కేజీలో మార్చుకోవాలి. అదే మనకి ఇంటో ఇచ్చాడు, ఎస్యూమ్ అనుకోండి. ఏంటి, 1 kilogram is equal to 10 newtons. 1 kilogram is equal to 10 newtons. అయితే ఇప్పుడు మాస్ దేనిలో మార్చుకోవాలి, కిలోగ్రామ్లోకి మార్చుకోవాలి. ఒకసారి ఇక్కడ చూడండి ఎలా మార్చుకుంటాము. మనకు లెక్కలో ఇప్పుడు ఏం కావాలి, ఫోర్స్ కావాలి. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఆర్. ఆర్ అంటే ఏంటి, వెయిట్ చెప్తున్నాం కదా. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1000 kilograms. దాన్ని ఎలా మార్చుకోవాలి, నోటస్లో మార్చుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 1000 into 10. దట్ ఈజ్ ఈక్వల్ టు 10,000 న్యూటన్స్. 10,000 న్యూటన్స్. ఈ కేజీలో ఇచ్చిన దేని మార్చుకున్నాం, ఇక్కడ న్యూటన్స్లో మార్చుకున్నాం. మరి ఇక్కడ మనకి ఎఫ్ ఎలా వస్తుంది, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఆర్ అని చెప్పుకున్నాం కదా. మ్యూ అనేది ఎక్కడ మనకి అలా ఇచ్చేసి ఎంత మనకి లెక్కలో మ్యూ ఈజ్ ఈక్వల్ 0.4. 0.4 into 10,000. ఇది డెసిమల్ పాయింట్స్ లో ఉంది కాబట్టి ఈ డెసిమల్ పాయింట్స్ లో దేని మార్చుకోవాలి, జత కాలంగా మార్చుకోవాలి. డెసిమల్ 0.4 కాబట్టి దీని ఎలా మార్చుకున్నాము, సామాన్య భిన్నాన్ని దశాంశ భిన్నాన్ని సామాన్య భిన్నంగా మార్చుకున్నాం. 4/10 అవుతుంది. డెసిమల్ పాయింట్ 1 పాయింట్ అవతలపోతే ఏమవుతుంది, 4 అవుతుంది. కాబట్టి బై 1 వేసుకున్న 0 వేసుకోవాలి. ఇంటూ 10,000. 0కి 0 క్యాన్సిల్ అవుతుంది. 1000 into 4 is equal to 4000 న్యూటన్స్. కాబట్టి ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ అవుతుంది. ఆన్సర్ ఎంత, 4000 న్యూటన్స్. నెక్స్ట్ వన్, సెకండ్ వన్ తెలుసుకుందాము. వాట్ ఈస్ ది కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. ఈ లెక్క ఏమో కావాలి, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ తో కనుక్కోవాలి. ఇఫ్ ఏ ఫోర్స్ ఆఫ్ 30
newtons is required to move a body of mass 30 kilograms. ఇక్కడ ప్రాబ్లం ఏంటి? ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ కనుక్కోవాలి. ఎన్ని న్యూటన్ ఫోర్స్? 30 న్యూటన్ ఫోర్స్ ఉపయోగిస్తున్నాడు. ఎంత బరువుని కదిలించడానికి? 30 కేజీల బరువుని కదిలించడానికి 30 న్యూటన్ల ఫోర్స్ ని ఉపయోగించాడు. ఇక్కడ ఏం కావాలి? మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఆర్. ఆర్ ఎఫ్ వాల్యూ మన ఆర్ ఇచ్చేసి ఎంత? 30 న్యూటన్స్. మన ఆర్ వాల్యూ ఎంత? ఆర్ సేమ్ ఇంత ముందు లాగానే చేయాలి. ఇక్కడ 35 కేజీస్ ఇచ్చాడు. దీన్ని దేంట్లో మార్చుకోవాలి? న్యూటన్స్ లోకి మార్చాలి. ఆర్ ఈక్వల్ టు 35 into 10 is equal to 350 newtons. ఆర్ వాల్యూ దేంట్లో మార్చుకున్నాం? ఇక్కడ న్యూటన్స్ లో మార్చుకున్నాము. ఆల్రెడీ ఎఫ్ వాల్యూ తెలుసు కాబట్టి ఆర్ వాల్యూ ఏం ప్రైస్ చేయించాలి? ఇక్కడ 350 ని ప్రైస్ చేయించాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 350. 0 0 క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 3/35. దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే 0.0857 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి ఆన్సర్స్ ఏమో A is equal to 0.857, B is equal to 0.087, C is equal to 0.0857, D is equal to 0.0085. కాబట్టి ఆప్షన్ ఏది కరెక్ట్ మనకి? 0.0857. నెక్స్ట్ వన్ గురించి తర్వాత తెలుసుకో. నెక్స్ట్ వన్ చెప్పుకున్నాము. హౌ మచ్ ఫోర్స్ ఈజ్ రిక్వైర్డ్? హౌ మచ్ ఫోర్స్ ఈజ్ రిక్వైర్డ్ టు మూవ్ an object of weight 20 kilograms? 20 కేజీల వెయిట్ ఉన్నటువంటి వస్తువుని అయితే మూవ్ చేయడానికి అంటే దాన్ని కదిలించడానికి ఎంత ఫోర్స్ ఉపయోగించాలో ఇక్కడ లెక్కలో కనుక్కోవాలి. అది ఇక్కడ లెక్కలో ఉపయోగించడం మనకి ఇఫ్ ది వాల్యూ ఆఫ్ m is equal to 0.24. m అంటే ఏంటి? m వాల్యూ మనం లెక్క ఇచ్చేసారు. ఏంటి అక్కడ? 0.24. m ఇంకో రకం ఏమనుకోవచ్చు? మ్యూ కూడా అనుకోవచ్చు. ఇక్కడ మనం ఫోర్స్ కనుక్కోవాలి. F is equal to mu into r. F is equal to mu into r. F అంటే ఏంటి? mu అంటే ఏంటి? r అంటే ఏంటి? F అంటే ఏంటి? ఫ్రిక్షనల్ ఫోర్స్. mu అంటే ఏంటి? కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. దాన్ని m అని కూడా పిలుస్తారు. m అన్నా mu అన్నా అదే. r అంటే ఏంటి? నార్మల్ రియాక్షన్. r అనొచ్చు లేకపోతే డబుల్ అనొచ్చు. ఎలాంటి పదాలు? రెండు పదాలు. డబుల్ అంటే ఏంటి? వెయిట్. r అంటే నార్మల్ రియాక్షన్. వెయిట్ ని ఇంకో రకంగా ఏమంటారు? ఇక్కడ నార్మల్ రియాక్షన్ అని కూడా అంటారు. ఇక్కడ F is equal to mu వాల్యూ లెక్క మనకి ఏమిటి? ఇక్కడ 0.24 into r వాల్యూ నుంచి లెక్క మనకి ఆల్రెడీ ఇచ్చేసాడు. ఎంత? 20. r వాల్యూ 20. ఇక్కడ దశాంశ భిన్నాన్ని సామాన్య భిన్నంగా మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి చూడండి. ఇక్కడ 0.24 20 డెసిమల్ పాయింట్ ఇక్కడ ఇస్తాను బయటకు వెళ్ళాలి. 24 అవ్వాలంటే 2 డిజిట్స్ దాటి బయటకు వెళ్ళాలి. 24 అవ్వాలంటే ఈ డెసిమల్ పాయింట్ ఇస్తాను దాటి బయటకు వెళ్ళాలి. 2 డిజిట్ 2 స్థానం బై 1 చేసుకున్న తర్వాత ఎన్ని స్థానాలు బయట 24 అవుతుందో అన్ని జీరోలు పెట్టుకోవాలి. 2 స్థానాలు కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ 2 జీరోలు పెట్టుకోవాలి. ఇంటూ 20. వీటికి క్యాలిక్యులేషన్ ఉంది. 20 ఈ 100 కి 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 24/5. ఇక్కడ 24 ని 5 తో డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 4.8 వస్తుంది. కాబట్టి 4.8 అనేది ఇక్కడ మనకి ఆన్సర్. ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే ఇక్కడ మనకి 4.8 కిలోగ్రామ్స్. ఇది మనకి ఆన్సర్. అంటే ఆప్షన్ అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 33. వాట్ ఈస్ ది వెయిట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్? ఆ వస్తువు యొక్క వెయిట్ అంతా కనుక్కోవాలి. ఇక్కడ ఏం కనుక్కోవాలి? ఇంకా కుడ్ బి మూవ్ బై ఏ ఫోర్స్ ఆఫ్ 30 kgs. ఒక వస్తువు ఎంత ఫోర్స్ తో ఏమవుతుంది? 30 కేజీల ఫోర్స్ ఉపయోగించాడు. ఆ వస్తువు యొక్క ఏం కనుక్కోవాలి? బరువు వెయిట్ కనుక్కోవాలి. ఇంకా లెక్క మనకి ఏమిటి? ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ కూడా ఇచ్చాడు. ఏమనుకోవాలి? మనకి వెయిట్ అంతా కనుక్కోవాలి. వెయిట్ అన్నా r అన్నా అదే అని చెప్పుకున్నాం.
వెయిట్ అన్నా నార్మల్ రియాక్షన్ అదే సేమ్. W is equal to R is equal to F by mu. W అన్న R అన్న సేమ్. అదే ముందు ప్రాబ్లం చెప్పుకున్నాం మనం. W అంటే వెయిట్, R అంటే ఏంటి నార్మల్ రియాక్షన్. అయితే మనకి F వాల్యూ ఎక్కువ మనకి ఎంత ఇచ్చారు చూడండి. ఇక్కడ F వాల్యూ ఆల్రెడీ ఎంత మనకి 30 ఇచ్చాడు. బై mu వాల్యూ ఎక్కువ మనకి ఎంత ఇచ్చాడు మనకి 0.01225. 30 ని 0.0125 డివైడ్ చేస్తే ఇక్కడ మనకి ఎంత వస్తుంది ఆన్సర్ మనకి 2400 కిలోగ్రామ్స్. ఇది మనకి ఆన్సర్. అంటే ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ తర్వాత వాట్ ఈస్ ది యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ కనుక్కోవాలి. ఇంక్లినేషన్ అంటే వాలుగా ఉన్నటువంటి యాంగిల్ కనుక్కోవాలి. ఇఫ్ ఏ వెయిట్ ఆఫ్ 150 kilograms ఇన్ ఈక్విలిబ్రియం, 150 kg బరువు ఎలా ఉంది ఈక్విలిబ్రియం అంటే సమతా స్థితిలో అంటే జారకుండా ఉండేటటువంటి స్థితిలో ఉంది. ఏం కనుక్కోవాలి యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ కనుక్కోవాలి. 5 kg లెక్క మనకి వాల్యూ ఆఫ్ m కూడా ఇచ్చాడు. వాల్యూ ఆఫ్ m ఎంత 0.5773. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ కనుక్కోవాలి. యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఇప్పుడు థీటా ఉంటుంది. ఎదుటి భుజానికి ఆసన భుజానికి ఈ రెండింటికి రిలేషన్ ఉంటుంది. ఈ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ అనేది బాల్ అనేది. అది ఇక్కడ ఏంటి ఇక్కడ మనకి యాంగిల్ కూడా ఎక్కడ మనకి ఇచ్చేసారు. m వాల్యూ ఎంత 0.5773. ఇక్కడ tan θ యొక్క వాల్యూ ఎంత కనుక్కోవాలి. యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఈజ్ ఈక్వల్ టు tan θ. యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఈజ్ ఈక్వల్ టు tan θ. దట్ ఈజ్ ఈక్వల్ టు tan 0.5773. అయితే ఈ యాంగిల్ మనకు ఎలా వస్తుంది. మన దగ్గర లాగరిథం టేబుల్ ఉంటుంది. మీకు ఆ లాగరిథం టేబుల్లో లాగరిథం ఉంటుంది, తర్వాత యాంటీ లాగరిథం ఉంటుంది, తర్వాత సైన్ టేబుల్ ఉంటుంది, తర్వాత కాస్ టేబుల్, తర్వాత ట్యాన్ టేబుల్ ఉంటుంది. మనకి టాంజెంట్ ఉన్నటువంటి టేబుల్లో దీని యొక్క వాల్యూ చూసుకోవాలి. దీని ఎదురుగా చూసుకోవాలి 0.5773 ఎదురుగా చూసుకుంటే అక్కడ మనకి ఎన్ని డిగ్రీలు ఉంటుందో ఆ యాంగిల్ ఆ లాగరిథం టేబుల్లోనే మనకు తెలుస్తుంది. లాగరిథం టేబుల్లో 0.5773 యొక్క వాల్యూ ఎన్ని డిగ్రీలు ఉంటుందంటే 30 degrees ఉంటుంది. ఎంత ఉంటుంది ఇక్కడ 30 degrees ఉంటుంది. అయితే ఇక్కడ థీటా ఎంత మనకి 30 degrees. మెయిన్ ఇక్కడ ఏంటి యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ కనుక్కోవాలి. ఎదురు భుజాలతో ఆసన భుజం మధ్య రిలేషన్ ఉంటుంది. ఆ tan θ యొక్క వాల్యూ ఎంత మనకి ఆల్రెడీ ఇచ్చేసి ఎంత అదే m వాల్యూ అవుతుంది. అసలు కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఏంటి F కి R కి అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ కి వెయిట్ కి మధ్యలో ఉన్నటువంటి నిష్పత్తిని ఏమంటారు కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటారు. దాన్ని థీటాలో తిరుగుతున్నాం అన్నమాట. ఇక్కడ 0.5773 లాగరిథం టేబుల్లో చూస్తే మనకి ఎంత వస్తుంది అంటే మనకి 30 degrees. కాబట్టి ఆప్షన్ ఏ వాల్యూ ఎంత 30 degrees, ఆప్షన్ బి 45 degrees, ఆప్షన్ సి 60 degrees, ఆప్షన్ డి ఎంత 90 degrees. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ వెళ్ళిపోదాము 35th. హౌ మచ్ ఫోర్స్ ఈజ్ రిక్వైర్డ్. ఎంత ఫోర్స్ అక్కడ మనకి అవసరము టు జస్ట్ స్లైడ్ ఏ 20 kilograms ఆబ్జెక్ట్ అంటే 20 kgల బరువు ఉన్నటువంటి ఒక వస్తువుని కదిలించడానికి ఎంత బలము ఇక్కడ ఉపయోగించాలి. అయితే ఇక్కడ ఏమిటి లైన్ ఆన్ ఏ హారిజాంటల్ టేబుల్. ఆ ఆబ్జెక్ట్ ఎలా ఉంది ఒక హారిజాంటల్ గా ఉన్నటువంటి టేబుల్ మీద ఆ వస్తువు ఉంది. ఆ వస్తువుని ఏం చేయాలి కదిలించాలి. కదిలించడానికి ఎంత ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉపయోగించాలి. ఇంకా లెక్కలో మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ చూడండి. ఇక్కడ m వాల్యూ కూడా ఇచ్చాడు మనకి. m యొక్క వాల్యూ ఎంత లెక్క మనకి 0.2. m యొక్క వాల్యూ ఎంత మనకి 0.2. అందులో మనం క్లాస్ చెప్పుకున్నాం అప్పుడు ప్రాబ్లంలో. m అంటే ఏమని చెప్పుకున్నాము కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. దీన్ని మ్యూ అనేటటువంటి లెక్క కూడా తెలుపుతారు. మ్యూ అన్నా m అన్నా సేమ్ అదే. మ్యూ ఈజ్ ఈక్వల్ టు m సేమ్ అదే. ఇక్కడ లెక్క మనం ఏమంటాం ఇక్కడ how much force frictional force F is equal to mu into R. లెక్క మనకు mu అంటే 0.2.
0.2 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత ఇక్కడ ఆర్ వాల్యూ అంటే అసలు వెయిట్ ఆర్ వాల్యూ అవుతుంది 20 కిలోగ్రామ్స్. ఇది దశాంశ భిన్నాన్ని సామాన్య భిన్నంగా మార్చుకున్నాము. 0.2ని సామాన్య భిన్నంగా మార్చుకున్నాము. మార్చుకుంటే ఏమవుతుంది 2/10 ఇంటూ 20. ఇది ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది చూడండి, 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 4 కిలోగ్రామ్స్. ఇక్కడ ఆప్షన్ చూడండి, ఏ వాల్యూ ఎంత, ఏ ఆప్షన్ 2 కిలోగ్రామ్స్, బి వాల్యూ 3 కిలోగ్రామ్స్, సి వాల్యూ 4 కిలోగ్రామ్స్, మరి డి వాల్యూ ఎంత 5 కిలోగ్రామ్స్. కాబట్టి ఇక్కడ ఏంటి 4 కిలోగ్రామ్స్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆప్షన్. కాబట్టి 4 కిలోగ్రామ్స్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ ని తీసుకుందాం. నెక్స్ట్ 36 బిట్లోకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ వన్ గురించి తెలుసుకుందాము. వాట్ ఈస్ ది ఫోర్స్ రిక్వైర్డ్, ఎంత ఫోర్స్ అక్కడ మనం ఉపయోగించాలి టు మూవ్ ఏ 20 కిలోగ్రామ్స్ ఆబ్జెక్ట్, 20 కేజీల బరువు ఉన్నటువంటి వస్తువుని మూవ్ చేయడానికి కదిలించడానికి ఎంత బలం ఉపయోగించాలి. విత్ ఏ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ 0.24. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎక్కడ మనకి ఎంత ఇచ్చాడు, మనకి 0.24 ఇచ్చాడు. అయితే ఇక్కడ ఏం కావాలి, ఎంత ఫోర్స్ ఆ వస్తువుని కదిలించడానికి ఎంత ఫోర్స్ ఉపయోగించాలో కనుక్కోవాలి. దాన్ని ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటారు. మార్నింగ్ చెప్పుకున్నాం ఇంతకుముందు ఫ్రిక్షనల్ ఫోర్స్ కనుక్కోవాలి. ఇక్కడ మనకి F is equal to frictional force. F is equal to frictional force. F is equal to mu into R. F is equal to mu into R. ప్రాబ్లం అంటే mu వాల్యూ అలా ఇచ్చేసి మనకి ఎంత ఇచ్చాడు 0.24. 0.24 ఇంటూ నార్మల్ రియాక్షన్ వాళ్ళంతా లెక్క మనకి అది కూడా ఇచ్చేసి ఎంత మనకి 20 కిలోగ్రామ్స్ అన్నమాట. ఆ వెయిటే నార్మల్ రియాక్షన్ అంతా చెప్పుకున్నాను ముందు. ఇక్కడ డెసిమల్ ఫ్రాక్షన్ కామన్ ఫ్రాక్షన్ గా మార్చుకోవాలి. ఇక్కడ 0.24 అనేది ఏంటి, ఇక్కడ డెసిమల్ ఫ్రాక్షన్. ఈ డెసిమల్ ఫ్రాక్షన్ ఎలా మార్చుకోవాలి, కామన్ ఫ్రాక్షన్ లాగా మార్చుకోవాలి. ఇంతకుముందు చెప్పుకున్నా ఇంత ప్రాబ్లం 0.24 లో డెసిమల్ పాయింట్ 2 పాయింట్స్ అవుతుంది, ఇది అవుతుంది, ఇది 24 అవుతుంది. 0.24 అనేది డెసిమల్ ఎన్నిసార్లు రైట్ అయితే 24 అవుతుంది. 2 ప్లేసెస్ అవతలకి వెళ్ళిపోతే రైట్ సైడ్ వెళ్ళిపోతే ఏమవుతుంది, అది 24 అవుతుంది. 24/1 వేసుకున్న తర్వాత ఎన్ని డెసిమల్ పాయింట్ ఎన్నిసార్లు అయితే కుడివైపు వెళ్తే 24 అవుతుందో అన్ని జీరోలు పెట్టుకోవాలి. 24/100 ఇంటూ 20 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 20 కి 100 కి 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇంకా పోతే మనం ఇక్కడ ఏం లేదు, ఇక్కడ మనకి 24/5. 24/5 ఇక్కడ 24 ని 5 తో డివైడ్ చేయాలి. ఇక్కడ ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 5 4 ఎంత 20. 24 లో 20 పోతే ఎంత 4. అదే 5 కి 4 క్యాన్సిల్ కూడా ఇక్కడ 0 పెట్టుకోవాలి. ఇక్కడ డెసిమల్ పాయింట్ వస్తుంది. ఇప్పుడు ఎన్నిసార్లు పోతుంది, ఇక్కడ 8 టైమ్స్ పోతుంది. 5 into 8 = 40 కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 40. 40 పోతే 0. కాబట్టి మనం ఎంత వస్తుంది, ఇక్కడ మనకి 4.8 కిలోగ్రామ్స్. 4.8 కిలోగ్రామ్స్. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ ఎంత, ఇక్కడ మనకి 4.8 కిలోగ్రామ్స్. ఆప్షన్ బి ఎంత 0.48 కిలోగ్రామ్స్. ఆప్షన్ సి ఎంత 0.048 కిలోగ్రామ్స్. ఆప్షన్ డి ఈజ్ ఈక్వల్ టు 0.0048 కిలోగ్రామ్స్. కాబట్టి 4.8 అనేది ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చెప్పుకుందాము. వాట్ ఈజ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. ఈ ప్రాబ్లం లో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంతా కనుక్కోవాలి. ఫర్ పుల్లింగ్ ఏ లోడ్ ఆఫ్ 400 కిలోగ్రామ్స్, 400 కేజీల బరువుని నెట్టడానికి అయితే ఎంత ఫోర్స్ ఉపయోగించాలి, లెక్క మనకి ఇక్కడ 40 కిలోగ్రామ్స్ ఫోర్స్ ఉపయోగించాడు. 400 కేజీల బరువుని నెట్టడానికి ఎంత బలం ఉపయోగించాడు, లెక్క మనకి ఇక్కడ 40 కిలోగ్రామ్స్ ఉపయోగించాడు. అది ఏం కావాలి, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే కనుక్కోవాలి. mu is equal to F/R. ఇక్కడ mu వాల్యూ ఎంత కనుక్కోవాలి. F వాల్యూ ఎంత, ఇక్కడ లెక్క మనకి 40 కిలోగ్రామ్స్.
ఎఫ్ వాల్యూ ఎంత 40 కిలోగ్రామ్స్. మరి వెయిట్ ఆర్ వాల్యూ ఎంత 400 కిలోగ్రామ్స్. 40/400. ఇక్కడ క్యాన్సిలేషన్ అవుతుంది చూడండి. పైన 0కి కింద 0 క్యాన్సిల్ అవుతుంది. పైన 4కి ఇక్కడ 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది మనకి 1/10. 1 10 కదా ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ డివైడ్ చేయాలి. 1 10 చేత డివైడ్ చేస్తే పోదామంటే ఇక్కడ 0 పెట్టుకోవాలి. ఇక్కడ డెసిమల్ పాయింట్ వస్తుంది. 1 టైమ్స్ 11 కింద 10 కాబట్టి 10 10 ఎంత 0 కాబట్టి ఇక్కడ 0.1 అనేది మనకి ఆన్సర్. therefore 0.1 అనేది మనకి ఆన్సర్. ఆప్షన్ ఏ ఎంత 0.01. ఆప్షన్ బి ఎంత 0.2. ఆప్షన్ సి వాల్యూ ఎంత 0.1. ఆప్షన్ డి వాల్యూ ఎంత 0.02. కాబట్టి 0.1 అనేది ఇక్కడ మనకి కరెక్ట్ గా ఆన్సర్. 0.1 అనేది ఆన్సర్. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఈరోజు మనం చెప్పుకున్నాము. నెక్స్ట్ డే క్లాస్ లో మనకి 7 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ 7 ప్రాబ్లమ్స్ కూడా నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ స్టూడెంట్స్. మీరు మొత్తం కూడా చక్కగా ఫాలో అవుతూ ఉండండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మొత్తం కూడా ఇంపార్టెంట్. మొత్తం మీ ఎగ్జామ్స్ కొన్ని వస్తాయి, వీటిలో కొన్ని వస్తాయి. ఇప్పుడు మనం కొన్ని చెప్పుకున్నాం కదా, వీటిలో 2 3 కంపల్సరీ మనకి ఎగ్జామ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు చక్కగా ఫాలో అవుతారని, చక్కగా మీరు అర్థం చేసుకొని ప్రిపేర్ అవుతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.